శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాల్లో శుక్రుడు మే నెల 14వ తేదీ ఉదయం 10:58 వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడి మిథున సంక్రమణం జరుగుతోంది. అలా మిథున రాశిలోకి ప్రవేశించిన శుక్రుడు మళ్ళీ జూన్ నెల 8వ తేదీ సాయంకాలం 5:47 మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే మే 14వ తేదీ ఉదయం 10:58 నుంచి జూన్ 8వ తేదీ సాయంకాలం 5:47 వరకు నవగ్రహాల్లో శుక్రుడు మిథున రాశిలోనే ఉంటాడు. ఈ శుక్రుడి మిథున సంక్రమణం అనేది 12 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తుంది. ఏ రాశుల వారికి శుక్రుడి మిథున సంక్రమణం అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశుల వారికి శుక్రుడి మిథున సంక్రమణం వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో, అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు శుక్రుడిని ప్రసన్నం చేసుకొని ఇంకా అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, అదేవిధంగా వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు శుక్రుడిని బలోపేతం చేసుకొని వ్యతిరేక ఫలితాలు అనుకూల ఫలితాలుగా మార్చుకోవటానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, 12 రాశుల వారి మీద ఈ శుక్రుడి మిథున సంక్రమణం అనేది ఏ ఏ విషయాలలో ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి మే 14వ తేదీ ఉదయం 10:58 శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే, శుక్రుడి మిథున సంక్రమణం జరగగానే ఈ మిథున సంక్రమణం అనేది సింహరాశి వాళ్ళకి లాభస్థానం 11వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి ఇది సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే సింహరాశి నుంచి చూసుకున్నప్పుడు మిథున రాశి 11వ రాశి అవుతుంది. అంటే సింహరాశి వాళ్ళకి ఈ శుక్రుడి మిథున రాశి ప్రవేశం 11వ స్థానం, అంటే లాభస్థానంలో, అంటే ఏకాదశి స్థానంలో ఏర్పడుతోంది. ఇది చాలా అద్భుతంగా యోగిస్తుంది. ఏ ఏ విషయాల్లో యోగిస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, సింహరాశి వాళ్ళకి 11వ స్థానంలో ఉన్న శుక్రుడు ఇంతకు ముందు ఏవైనా సుఖ సంతోషాలు పోగొట్టుకొని ఉన్నట్లయితే వాటన్నిటినీ కూడా తిరిగి పొందేలాగా చేస్తాడు. అంటే ఇంతకు ముందు రిలేషన్స్ దెబ్బతింటం వల్ల కానీ, పనులు ఆలస్యం అవటం వల్ల కానీ, మానసిక అశాంతి ఉంటే కనుక అదంతా సింహరాశి వాళ్ళకి ఈ సమయంలో తొలగిపోతుంది. శుక్రుడు 11వ ఇంట్లో ఆ పనులు అయ్యేలాగా చేస్తాడు. ఆ రిలేషన్స్ మళ్ళీ చక్కగా అనుకూలంగా మారేలాగా చేస్తాడు. మీరు పోగొట్టుకున్న సుఖశాంతులు మీకు మళ్ళీ వచ్చేలాగా శుక్రుడు కలిగింపజేస్తాడు. అలాగే బంధుమిత్రులు ఇంతకు ముందు దూరం అయిపోయిన వాళ్ళు మీకు ఈ సమయంలో దగ్గర అవటం మాత్రమే కాకుండా సింహరాశి వాళ్ళకి దగ్గరయ్యి సహాయం కూడా చేస్తారు. అంటే ఇంతకు ముందు సింహరాశి వాళ్ళు బంధువుల్ని కానీ మిత్రులు కానీ ఏదైనా హెల్ప్ అడిగితే ఆ హెల్ప్ చేయకుండా తప్పించుకు తిరిగిన వాళ్ళందరూ కూడా వాళ్ళంతటా వాళ్ళే ఈ సమయంలో, అంటే మే 14 నుంచి జూన్ 8 మధ్యలో సింహరాశి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు అడగకుండానే హెల్ప్ చేస్తూ ఉంటారు. దానివల్ల సింహరాశి వాళ్ళకి పనులు తొందరగా పూర్తవుతాయి, రిలేషన్స్లో డ్యామేజ్ మొత్తం తొలగిపోతుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి, గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. సమాజంలో సింహరాశి వాళ్ళు ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న ఈ సమయంలో వాళ్ళ రెప్యుటేషన్ పెరుగుతుంది. అంటే వాళ్ళ ఫేము నేము అనేది బాగా వస్తుంది. అలాగే సమాజంలో కానీ కుటుంబంలో కానీ వాళ్ళ గౌరవ మర్యాదలు పెరగటానికి కూడా 11వ ఇంట్లో ఉన్న శుక్రుడు విశేషమైనటువంటి యోగాన్ని కలిగింపజేస్తాడు. అలాగే అందరికీ కూడా ప్రేమ పాత్రులుగా సింహరాశి వాళ్ళు ఈ సమయంలో మారిపోతారు. బంధువులకి ఇష్టలుగా మారిపోతారు, మిత్రులకి ప్రేమ పాత్రులుగా మారిపోతూ ఉంటారు. అలాగే విందు భోజనాల్లో పాల్గొంటారు. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం కూడా సింహరాశి వాళ్ళు ఈ సమయంలో పొందగలుగుతారు. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరించగలుగుతారు. అలాగే యశస్సు బాగా పెరుగుతుంది. ఏ రంగంలో ఉన్న నలుగురు కూడా సింహరాశి వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడుకునే కీర్తి ప్రతిష్టలు మే 14 నుంచి జూన్ 8 మధ్యలో 11వ ఇంట్లో శుక్రుడు వల్ల సింహరాశి వాళ్ళు పొందగలుగుతారు. కుటుంబంలో కూడా ఆప్యాయత అనురాగం వెల్లివిరుస్తాయి. కుటుంబంలో రిలేషన్స్ దెబ్బతిన్నా కూడా అవన్నీ కూడా చాలా అనుకూలంగా మారిపోతాయి. ఆప్యాయత అనురాగంతో ఆనందకరమైనటువంటి కుటుంబ జీవితాన్ని సింహరాశి వాళ్ళు పొందటానికి 11వ ఇంట్లో ఉన్న శుక్రుడు ఈ సమయంలో విశేషంగా సహకరిస్తాడు. ఇవన్నీ కూడా ఇంకా రెట్టింపుగా రావాలంటే సింహరాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన కొన్ని సులభమైనటువంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. మే 14వ తేదీ ఉదయం 10:58 నవగ్రహాలలో శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే, మిథున సంక్రమణం జరగగానే, ఈ శుక్రుడి మిథున సంక్రమణము 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది.
శుక్రుడు మళ్ళీ జూన్ 8 5:47 సాయంత్రం మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారతాడు కాబట్టి జూన్ 8 సాయంకాలం 5:47 వరకు కూడా ఈ ఫలితాలన్నీ కూడా ద్వాదశ రాశుల వారి మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు మే 14 నుంచి జూన్ 8 మధ్యలో శుక్రుడిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలన్నా, శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పూర్తిగా తొలగింపజేసుకుని వాటిని అనుకూల ఫలితాలుగా మార్చుకోవాలన్నా శుక్రుడికి సంబంధించిన సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే శుక్ర మంత్రాన్ని ప్రతిరోజు 20 సార్లు చదువుకోవాలి. శుక్రుడికి సంబంధించిన ఒక మంత్రం మంత్రశాస్త్రంలో ఉంది. ఓం ఘం శుక్రాయ నమః. ఇది మంత్రం. ఓం ఘం శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని మే 14 నుంచి జూన్ 8 మధ్యలో ప్రతిరోజు 20 సార్లు చదువుకోండి. దానివల్ల శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తాడు. అలాగే మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చేటటువంటి శుక్రవారాలు ఖచ్చితంగా మీరు స్నానం చేసే నీళ్లలో కొద్దిగా పన్నీరు కలుపుకొని స్నానం చేయండి, లేదా సెంట్ కలుపుకొని స్నానం చేయండి, లేదా కుంకుమ పువ్వు కొద్దిగా నీళ్లలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయండి. ఇవన్నీ వీలు కాకపోతే కొన్ని తెల్ల పుష్పాలైనా నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. అది శుక్రుడికి ఇష్టమైన స్నానం అవుతుంది కాబట్టి శుక్రుడు బాగా యోగిస్తాడు. అదేవిధంగా మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చే శుక్రవారాలు అలసందలు అంటే బొబ్బర్లు నానబెట్టి గోమాతకు తినిపించండి, లేదా కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఇది ఎప్పుడు చేసుకోవాలి? శుక్రవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ. శుక్రహోరా కాలం అంటారు. ఆ శుక్రహోరా కాలంలో మే 14 నుంచి జూన్ 8 మధ్యలో ఇది చేసుకుంటే కనుక శుక్రవారాలు సంపూర్ణంగా శుక్రుడి అనుకూలత కలుగుతుంది. అంతేకాకుండా శుక్రుడు యోగించాలంటే మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చే శుక్రవారం ఉపవాసం ఉండండి. మే 14 నుంచి జూన్ 8 మధ్యలో ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారాలు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి రాత్రికి పాలతో చేసిన పాయసం తినండి. అప్పుడు శుక్రుడు తొందరగా యోగిస్తాడని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే ప్రతి గ్రహానికి కూడా అధిష్టాన దైవాలు ఉంటారు. గ్రహం అనుకూలించాలంటే, వ్యతిరేక ఫలితాలు పోవాలంటే అధిష్టాన దైవాన్ని ప్రసన్నం చేసుకోవాలని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు, లలితా పరమేశ్వరి అమ్మవారు. కాబట్టి మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చే శుక్రవారాలు లలితా అమ్మవారిని పూజించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. లలితా సహస్రనామ స్తోత్రం వింటే మంచిది, లేదా రాజరాజేశ్వరి అష్టకం వింటే మంచిది, దేవి ఖడ్గమాల స్తోత్రం వింటే మంచిది, శ్రీచక్రార్చన చేస్తే మంచిది. ఇవేవి చేయలేని వాళ్ళు ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకున్నా కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే ఎవరైనా సరే మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చే శుక్రవారం దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి లేదా ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించండి. అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఈ సమయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టినా కూడా శుక్రుడి సంపూర్ణమైన అనుకూలత పెరుగుతుంది. అలాగే మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చే శుక్రవారం పూట మధ్యాహ్న సమయంలో అంటే మిట్ట మధ్యాహ్న సమయంలో 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతం శుక్రహోరలో ఎవరైనా బ్రాహ్మణుడికి ఒక అరిటాకులో కేజీ బియ్యము, తెల్లటి వస్త్రాలు, సెంటు బాటిలు, కుంకుమ పువ్వు ప్యాకెట్ ఉంచి కనుక దానం ఇచ్చినట్లయితే దానివల్ల శుక్రుడిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి. ప్రతికూల ఫలితాలన్నీ తగ్గిపోయి వాటిని అనుకూల ఫలితాలుగా కూడా మార్చుకోవచ్చు. వీటిలో ఏవైనా సరే పరిహారాలు చేసుకోండి. శుక్రుడి మిథున సంక్రమణం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళు విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలన్నా, ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఆ సంచారంలో మార్పు అనేది వ్యతిరేక ఫలితాలను కలిగింపజేసినప్పటికీ వాటిని అనుకూల ఫలితాలుగా మార్చుకోవటానికి చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి తెలుసుకోవాల్సిన పరిహారాల గురించి మీరు పరిశీలించాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి.
సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.